హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ సుధాకర్ సార్ని. సో స్పెషల్గా ఈ వీడియో మీకు ఈ టైంలో ఎందుకు చేస్తున్నా అంటే, తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్పే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, మీకు అందరికీ తెలుసు 2025 ఏప్రిల్లో తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ ఉందని ప్రతి విద్యార్థికి తెలుసు. ఆల్రెడీ ప్రిలిమ్స్ కూడా ఏ మంత్లో ఉంటుంది అనేది కూడా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రతి విద్యార్థికి తెలంగాణలో వస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఎస్ఐ పోస్టుల సంఖ్య గురించి, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య గురించి ఒక డౌట్ ఉంది. సో ఏ రేంజ్లో ఎస్ఐ పోస్టులు ఉండొచ్చు, ఏ రేంజ్లో కానిస్టేబుల్ పోస్టులు ఉండొచ్చు. సో ఇలాంటి డౌట్ అనేది కామన్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిలో ఉండడం సహజం. సో ఆ డౌట్ మీద మీకు ఈ వీడియో అనేది చేస్తున్నా. ఏంటంటే, వస్తున్నటువంటి నోటిఫికేషన్లో తెలంగాణలో ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఎస్ఐ పోస్టుల సంఖ్య 900+ కానీ 900 లోపు పోస్టులు ఉండవు. ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన విద్యార్థులు కానీ, గత నోటిఫికేషన్తో పోల్చితే ఈ నోటిఫికేషన్లో చాలా ఎక్కువ పోస్టులు వస్తున్నాయి. 930 చిల్లర 930+ వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్లో ఎస్ఐకి పోస్టులు ఉంటున్నాయి. మరి కానిస్టేబుల్ సంగతి ఏంటంటే 11,800 చిల్లర 11,800 చిల్లర పోస్టులతోటి ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్స్కి వేకెన్సీస్ ఫిల్ అవుతున్నాయి. బట్ ప్రతి విద్యార్థి సో ఎలాంటి సంశయానికి లోను కాకుండా, ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఏంటి అనే ఆలోచించి గందరగోళానికి గురి కాకుండా, నేను ఏ విషయమైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తాన్న సంగతి కూడా మీకు చాలామందికి తెలుసు. సో 900 పైచిలుకు ఎస్ఐలు, 11,800 పైచిలుకు కానిస్టేబుల్కి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ, ఆల్రెడీ లాస్ట్ టైం జాబ్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా, ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా వెంటనే ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎందుకంటే వచ్చే ఏప్రిల్లో నోటిఫికేషన్ అంటే చాలా తక్కువ టైము. నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు కోచింగ్ కానీ కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా ఒక రౌండ్ ప్రిపరేషన్ అన్న కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో గందరగోళానికి గురి కాకుండా సింగిల్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టుకొని పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే గ్రౌండ్ చేయడము ఉంటుంది. కాబట్టి సో బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ అనేది కనుక మీరు ఒక రౌండ్ 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే సో ఈవెంట్ టైంలో ఈవెంట్ మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో వస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరున్నా కూడా కానిస్టేబుల్ ఎస్ఐ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో 930+ ఎస్ఐ పోస్టులు, 11,800+ కానిస్టేబుల్స్కి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. సో ఇంత మంచి అవకాశాన్ని ప్రతి నిరుద్యోగి సీరియస్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.